నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ వసతి గృహాల అభివృద్ధికి కృషి చేస్తానన్న మంత్రి కొండా సురేఖ. ఆలేరు నియోజకవర్గంలో అసంపూర్తి రోడ్లను వెంటనే పూర్తి చేయాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రజలు వెదురు వంటి సహజ సిద్ధ ఉత్పత్తులను వినియోగించాలన్న మంత్రి కొండా సురేఖ. సోలేపేట విద్యుత్ సబ్స్టేషన్ను సందర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. పటాన్ చెరువులో సర్పై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రచార రథాలను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. యాదగిరిగుట్ట ప్రభుత్వ బాలికల వసతి గృహాన్ని మంత్రి కొండా సురేఖ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినుల వసతి, భోజనం, తాగునీరు, పారిశుద్ధ్యం, వంట, సరుకుల నాణ్యతను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న మంత్రి ప్రభుత్వ వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వాతావరణం, అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హాస్టల్స్ విజిట్ చేయండి అని చెప్పి, అందుకని అంటే పిల్లల కోసం కాదు, పిల్లలు ఉన్నా లేకున్నా హాస్టల్ మెయింటెనెన్స్ ఎట్లా ఉంది అని చూడడానికి నేను స్థానిక ఎమ్మెల్యే గారు, విప్ గారు రావడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ గారు వారు కూడా రావడం జరిగింది. లోపలికి వెళ్ళి అన్ని పరిశీలించాము. పిల్లల రూమ్స్ కానీ, బెడ్స్ కానీ, మంచాలు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ వాళ్ళకి ఏంటి అంటే కొంచెం చలికాలంలో హాట్ వాటర్ ఒకటి అవసరం అనేది వాళ్ళు చెప్పారు. బిల్డింగ్ కలర్ ఒకటి కావాలని చెప్పారు. సోలార్ ఫెన్సింగ్ ఒకటి, ఎందుకంటే మన మంకీస్ ఎక్కువగా నేను ఎండీతో మాట్లాడితే ఈ కలర్స్ గురించి కూడా మాట్లాడి, ఎందుకంటే మేము విజిట్ చేసినప్పుడు వాళ్ళకి ఏం తక్కువ ఉందో అది చేయాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. వాళ్ళు పిల్లల్ని బాగా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. వాళ్ళకి అవసరాలను కూడా గుర్తించి తీర్చాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. కాబట్టి స్థానిక డిపార్ట్మెంట్ హెడ్స్తో మాట్లాడి అది వీలున్నంత తొందరగా సోలార్ సిస్టాన్ని పెట్టడం కానీ ఇంకా ఈ కలర్స్ వేయించే కార్యక్రమం. ఆలేరు నియోజకవర్గంలోని ఆత్మకూరు, మోత్కూరు ప్రధాన రహదారిపై నిలిచిపోయిన రోడ్డు నిర్మాణ పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతితో కలిసి పరిస్థితిని సమీక్షించి మంత్రి కాంట్రాక్టర్తో ఫోన్లో మాట్లాడి 2 నుంచి 3 రోజుల్లో పనులు పునఃప్రారంభించాలని ఆదేశించారు. యాదగిరిగుట్టలో మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ బీర్ల ఐలయ్య వెదురు తట్టలు, బుట్టలు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్న కుటుంబాన్ని పరామర్శించారు. వారి వృత్తిని స్వయంగా పరిశీలించిన మంత్రి 2 వెదురు తట్టలను కొనుగోలు చేసి ప్రోత్సాహం అందించారు. ఈ సందర్భంగా సంప్రదాయ కుల వృత్తులను పరిరక్షించడం అందరి బాధ్యత అని, ప్లాస్టిక్ బదులుగా వెదురు వంటి సహజసిద్ధ ఉత్పత్తులను వినియోగించాలని మంత్రి కోరారు. సాంప్రదాయ ప్రకారం కూడా బుట్టలే మనకు ఉండాలి, కానీ అవి కూడా వదిలేసి మనము బేసిన్లు లేకపోతే టబ్బులు వాడుతా ఉన్నాము. అది మార్చి మళ్ళీ కూడా మనం బుట్టలు వాడి వీళ్ళకు జీవనోపాధి కూడా కల్పించాలని చెప్పి ఒక మంత్రిగా నేను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళు బ్రతికేదే దీని మీద, వాళ్ళకు వచ్చే ఆదాయం దీని మీద. ఇది తప్పితే వాళ్ళు ఇంకొక పని చేయలేరు. కాబట్టి వాళ్ళు తయారు చేసిన బుట్టలు అమ్ముడుపోకపోతే వాళ్ళకు పూట గడవదు. కాబట్టి మనం మళ్ళీ బుట్టలను తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మాకు కూడా ఇయ్యమ్మ, తప్పకుండా ఒక బుట్ట ఇయ్యి. మాకు మైసమ్మ బోనాలు ఉన్నాయి, బోనాలకు మీ బుట్టలు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే గొంగుడి సునీత ఆలేరు నియోజకవర్గంలోని బొమ్మల రామారం మండలం సోలిపేట విద్యుత్ సబ్స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యుత్ సరఫరా నిర్వహణ తీరును పరిశీలించి కరెంటు సరఫరా పరిస్థితుల నిర్వహణపై విద్యుత్ శాఖ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. పొద్దున 5:15 7:15 5:15 సాయంత్రం 5:15 పోయిందని రాశాను. ఇంకా ఎన్నిసార్లు ట్రిప్ అయింది? అది ఎక్కడ రాసింది? 3 సార్లు. ఈ పేరు ఎంతసేపు అయింది? 5 నిమిషాలు.
పటాన్ చెరువులో ఎస్ఐఆర్పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన 30 ప్రచార రథాలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాశ్వతంగా నివసిస్తున్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు కోసం ఎస్ఐఆర్కు సహకరించాలని కోరారు. ఈ ప్రచార రథాలు తిరుగుతూ ప్రజలకు ఎస్ఐఆర్ ప్రాముఖ్యతను వివరిస్తాయని తెలిపారు. ఆధ్వర్యంలో మరి ఈ ఎస్ఐఆర్ని మనం మోటివేట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఏదైతే మన ప్రెస్ మీట్ పెట్టి ఒక 30 ఆటోలు పెట్టి మరి దాన్ని ప్రారంభించే కార్యక్రమం పెట్టిలో అది నిజంగా చాలా సంతోషం. దానికి విచ్చేసిన మా కాన్స్టిట్యున్సీ పెద్దలందరూ కూడా మరి నమోదు చేసుకోవాలనే పబ్లిసిటీని ఈ రోజు ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ స్థాయి నుంచి వచ్చిన పెద్దలందరూ గతంలో 25 సంవత్సరాల కింద చేసిన ప్రక్రియ ఇది. మళ్ళీ ఇప్పుడు మనం మొదలుపెట్టి మన ముందుకు రావడం జరిగింది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకున్నట్టయితే మనమంతా బెనిఫిట్ ఎక్కువ బీఆర్ఎస్ పార్టీకే ఉంటుంది. కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి. మనమందరం కార్యకర్తలు, నాయకులందరూ, పత్రికా సోదరులు కూడా దీనికి పూర్తి స్థాయిలో సహకరించి పబ్లిసిటీ చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నిర్వహించిన వరుణయాగంలో మంత్రి కొండ సురేఖ, రాష్ట్ర ప్రభుత్వ బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. వేద పండితుల ఆధ్వర్యంలో జరిగిన పూర్ణాహుతిలో ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. నెలకొన్న సందర్భంలో రైతులందరూ కూడా ఇప్పుడు వర్షం వస్తుందా అని ఎదురు చూస్తున్న సమయంలో మరి పంటలు పండకపోతే రేపు మనకు కరువు వస్తే మన తెలంగాణ పరిస్థితి ఏంటి అని బాధపడుతున్న తరుణంలో మరి మేము మా శాఖ తరఫున వరుణయాగం చేయాలని చెప్పి అన్ని ప్రధాన దేవాలయాలకు కూడా మేము సర్క్యులర్ ఇష్యూ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ధర్మంలో ప్రకృతి సమతుల్యత, సకాలంలో వర్షాలు కురవని టైంలో చేసే చోట అంటే గతంలో పూర్వకాలంలో రాజులు కూడా వరుణయాగం జరిపించేవాళ్ళు వర్షం రాకపోతే. మరి వరుణుడు జలాలకు అధిపతి, దేశంలో మరి వారు అభివృద్ధి చేసినా కూడా వాన పడినప్పుడు, రైతులు పంటలు పండినప్పుడు ఆ ఎఫెక్ట్ కూడా ప్రభుత్వం మీద పడుతుంది. వేరే విధంగా ప్రజలు ఆలోచించరు. ఈసారి కరువు వస్తే రాలేదు అనేటువంటి ఆలోచన రాదు. కాబట్టి మా ప్రభుత్వానికి మరి ఆశీస్సులు ఉండాలని వర్ణదేవుడి మా రేవంత్ రెడ్డి గారికి కూడా వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరి తప్పక వర్షం కురవాలని ఆ వర్ణదేవుడిని మరీ ప్రార్థి. తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉండవల్లి సత్యనారాయణ మెమోరియల్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్లో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. సందర్భంగా విద్యార్థుల విద్యా పురోగతి, పాఠశాల అభివృద్ధి, విద్యా ప్రమాణాలపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఆత్మీయంగా చర్చించారు. సరార్దర కాటన్ గారు, ఇవాళ మనం ఈ ప్రాంతంలో ఈ గోదావరి డెల్టాలో సుభిక్షంగా ఉన్నాము అంటే వారే కారకులు. ఇవాళ ఏదైతే గోదావరి బ్యారేజ్ ధవళేశ్వరాన్ని నిర్మాణం జరిగిందో, అదేవిధంగా కృష్ణాలో ప్రకాశం బ్యారేజ్ జరిగిందో, ఇవన్నిటికీ వారి కారణం బ్రిటిష్ గవర్నమెంట్లో ఉన్నప్పటికీ కూడా వారు ఈ ప్రాంతానికి మేలు చేయాలనే ఒక అద్భుతమైన ఉద్దేశంతో వారు ఆ రోజు నిర్మాణం చేసి మనకి ఏదైతే సాగునీటి కాలువలు ఉన్నాయో ఈ కాలువలన్నింటినీ ఏర్పాటు చేసి గోదావరి డెల్టా అంటే ముఖ్యంగా పూర్వపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, పూర్వపు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉందో మీ అందరికీ తెలుసు. భారతదేశంలో 100 పరిశ్రమలు వస్తే అందులో 25 పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం జరుగుతూ ఉంది. ఈ పరిశ్రమలన్నింటినీ గ్రౌండ్ చేసినట్టయితే ఇవాళ మీ పిల్లలందరికీ భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. బొమ్మల రామారం మండలం నాయకుని తండాలో తీజ్ పండుగ వేడుకల్లో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై సంప్రదాయ నృత్యాల్లో పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీజ్ పండుగ బంజారా సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. 9 రోజులు ఉపవాసాలుండి నిష్ఠతోటి ఆ నారు పెంచిన దాన్ని బట్టి నిష్ఠ కనిపిస్తుంది మనకు. అంటే ఎంత నారు మంచిగా వస్తే అంత మంచిగా పూజ చేసినట్టు. అవునా కాదా? అవునా కాదా? అంటే మన గ్రామం కూడా అంత మంచిగా అభివృద్ధి చెందుతున్నట్టు. బొమ్మలరావు మండలం నాయకుని తండా మీ అందరికీ రామ్ రామ్ తెలియజేస్తూ, ఈ తండా నేను ఎమ్మెల్యే కాకుందుకే మా బిడ్డ మా తెలిసిన లేవు వచ్చారా మీ తండకు? ఎప్పుడన్నా మాజీ ఎమ్మెల్యేలు మాజీ వాళ్ళు వచ్చిరా? ఎప్పుడన్నా తీసి పండుగ పోతామే, తీసి పండుగ పోతే చిన్నగా అవుతామంటున్నాం.
చిన్నలతోటి మరి పెద్దగా ఓట్లేసేది ఎమ్మెల్యే అయినాం. మళ్ళీ మీరు ఓట్లేస్తేనే మళ్ళీ ఎమ్మెల్యే అవుతాం కాదా? మీరు అంత వేస్తేనే సర్పంచ్ తమ్ముడు కదా. మీరు ఓట్లేకపోతే సర్పంచ్ అంటే ఒప్పుకోవడం అయింది. యువకులు చదువుకున్న పట్నం పోతున్నా అంటారు కాబట్టి తప్పకుండా ఏదన్నా చిన్న మినీ ఇండస్ట్రీ ఏదన్నా ఇక్కడ కంపల్సరిగా ప్రభుత్వంతో ఒప్పించి చేస్తా అని చెప్పి మీ మాటిస్తే మా ఒక్కసారి మా నాయకులు. నీట్ పరీక్ష లీకేజ్ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ కోట్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సింగరేణి కాలనీ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేసిన ఆయన విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం ఆడుకుంటోందని విమర్శించారు. జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జీ బాష్పవాయు ప్రయోగించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన నీట్ పరీక్ష పత్రాలు ఏ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆ రాష్ట్రాల్లో లీక్ కావడం చాలా దురదృష్టకరం. మేము కానీ మా దేశ ప్రతిపక్ష నాయకుడు కానీ ఇలా కోరుతా ఉన్నాం, విద్యార్థి జీవితాలతో చెలగాటం ఆడొద్దని. ఈరోజు సరస్వతి నగర్ డివిజన్ అధ్యక్షురాలు దేవి గారి నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టాం. ముక్త కంఠంతో మా కార్యకర్తలందరూ కానీ మా నాయకులందరూ కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేనిచో ఈ దేశవ్యాప్తంగా ఆందోళనకు చేయడానికి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉన్నారని సందర్భంగా మనం. తెలంగాణలో నెల రోజులుగా కొనసాగుతున్న నిరుద్యోగుల ఆందోళనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిరుద్యోగ యువత ఆగ్రహం వ్యక్తం చేసింది. దిల్సుఖ్ నగర్లో జరిగిన సమావేశంలో విద్యాసంస్థల బంద్కు మద్దతు ప్రకటించిన నాయకులు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ పోలీస్ నిరుద్యోగ జేఏసీ తరఫున తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఢిల్లీలో జరిగిన నీట్ పేపర్లో రాహుల్ గాంధీ గారు దాంట్లో పాల్గొని వాళ్ళకి అన్యాయం జరిగిందని, వాళ్ళ మీద లాఠీ చార్జీలు జరిగినాయని ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇదే దిల్సుఖ్ నగర్లో 33 రోజుల నుంచి ధర్నాలు చేస్తున్న పోలీస్ అభ్యర్థులపై లాఠీ చార్జీలు చేశారు, వ్యాన్ల కేసు కొట్టారు, కేసులు పెట్టారు, అన్ని చేశారు. అలాగే మా చిక్కడపల్లి లైబ్రరీలో ఉరుక్కుంటూ గల్లీలలో తిప్పుకుంటూ లాఠీ చార్జీలు చేసి అమ్మాయిలను చూడకుండా కూడా వ్యాన్లు ఎక్కించిన రోజు ఈ రాహుల్ గాంధీ పట్టుకున్న రాజ్యాంగం ఎక్కడికి పోయిందని మేము ప్రశ్నిస్తున్నాం. ఇక్కడి నుంచి మేము ఇదే రాహుల్ గాంధీ చేస్తే రేపు మీకేదో మంచి భవిష్యత్తు ఉంటుంది. లేదు అనంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎట్లాంటి గతి ఉందో తర్వాత రాబోయే తరుణంలో కూడా మీకు అదే రాబోతుంది. దయచేసి మీరు రాజకీయ పార్టీలన్నీ మీ యొక్క సిద్ధాంతాలకు అతీతంగా మా యొక్క నిరుద్యోగుల కోసం మీరు ప్రభుత్వంలోకి వచ్చాక మాకు చేయడం కాదు, ఇప్పుడున్న ప్రభుత్వంలో మాకు న్యాయం జరిగే విధంగా మా కోసం పోరాడాలని ఈ యొక్క వేదిక నుంచి. బీఎల్ఓలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని సిఐటియు జనగాం జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు డిమాండ్ చేశారు. స్టేషన్ గణపూర్లో మాట్లాడుతూ బీఎల్ఓలను అనుమానించే వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. లోపాలు ఉంటే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. బీఎల్ఓలు మాధవి, స్వప్న, సంతోషి, యాదలక్ష్మి, అనిత, ధనలక్ష్మి, నాగరాజు, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ కేంద్రంలో బీఐటీగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, వారు మరి ఏ ఆలోచనలో మాట్లాడారో ఎందుకు మాట్లాడారో తెలియదు కానీ తెలంగాణ రాష్ట్రంలో బీఎల్ఓలను అవమానపరిచేటట్టు మొన్న కోడంగల్లో సభలో మాట్లాడుతూ బీఎల్ఓల పట్ల చాలా అనుచితంగా వాళ్ళు ఎంతో శ్రమ కోర్చి పనిచేస్తున్న వాళ్ళను ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి, ప్రశంసించాలి. అది పోను ఎక్కడన్నా ఎవరన్నా బీఎల్ఓలు ఎవరన్నా పనిచేయని వాళ్ళు ఉంటే మీరు చేసినటువంటి వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఎల్ఓలను అవమానపరిచేలా ఉన్నాయి. ఈ వ్యాఖ్యలను మీరు ఉపసంహరించుకోవాలని మేము సిఐటియు జిల్లా కమిటీ నుండి ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కూడా ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రతిపాదిక చిహ్నాల రూపకర్తగా తనకు తగిన గుర్తింపు కల్పించాలని ఉపాధ్యాయుడు యామరాజు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ను కోరారు. హుస్నాబాద్లో మంత్రిని కలిసి రాష్ట్ర చిహ్నాలకు సంబంధించిన ఆధారాల డాక్యుమెంట్ను అందజేశారు. తనకు గుర్తింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు యామరాజు తెలిపారు. ఒక శ్రీకాంతాచారి మరణిస్తే 100 మంది శ్రీకాంతాచారులు టికస్తారు ఖబర్దార్ అని ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రం ఏర్పడేంత వరకు నల్ల రిబ్బన్తో ధరించి దాదాపు 1222 రోజులు నిరసన తెలియజేసి రాష్ట్ర ఏర్పాటనంతరం విరమణ చేయడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా సంస్కృతి సాంప్రదాయాలను సూచించే విధంగా 20 రకాల చిహ్నాలను 2011 ఉద్యమ సమయంలోనే రూపొందించి ఆవిష్కరించడం జరిగింది. ఆనాడు ఉద్యమ సమయంలో ఆవిష్కరించినటువంటి చిహ్నాలలో పుష్పం తంగేడు, ఫలం సీతాఫలం, చెట్టు జమ్మి చెట్టు, చేప బొమ్మ చేప 11 ఉద్యమ సమయంలో ఆవిష్కరించినటువంటి చిహ్నాలను ఆనాడే
జాతిపితగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ను గుర్తించాలని సూచించడం జరిగింది. అంతేకాకుండా అందశ్రీ రచించినటువంటి జై జై తెలంగాణ కూడా తెలంగాణ గీతంగా గుర్తించాలని 2011లోనే ఆవిష్కరించడం జరిగింది. మరి ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందశ్రీ గారి జయ జయ తెలంగాణను అధికారికంగా గుర్తించడం అనేది చాలా హర్షణీయం, సంతోషం. అంతేకాకుండా ప్రొఫెసర్ జయశంకర్ సార్ను కూడా ప్రజాప్రభుత్వం తెలంగాణ జాతిపితగా గుర్తించాలని నేను ఉద్యోగంలోనే సూచించాను. ప్రస్తుతం కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రజాప్రభుత్వాన్ని తప్పకుండా పరిశీలించి మరి జయశంకర్ గారిని జాతిపితగా గుర్తిస్తూనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. పేరు యామరాజు, కట్కూరి వాస్తవిని. ప్రస్తుతం నేను పాలమకు సిద్దిపేట జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం గురుకులపాలెం మోడల్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్లో పార్టీ అధ్యక్షులు రావెళ్ల మునిరాజు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు పాల్గొని పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల పురోగతిపై చర్చించారు. పేరెంట్స్ మీటింగ్ ఎందుకు కావాలి? ఒక గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాలి అంటే నాకు తెలిసిన వర్షం నేను చెప్తాను. అంటే జనరల్గా నేను పేరెంట్స్ మీటింగ్ అటెండ్ అవుతా ఉంటాను ప్రైవేట్ స్కూల్స్లో. జనరల్గా ఏంటంటే ప్రైవేట్ స్కూల్ ఇప్పుడు మా పిల్లోడు చదవట్లేదు. సో అంటే ఏకలవ్యుని జయంతిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ఎరుకల ప్రజాసమితి రాష్ట్ర అధ్యక్షులు కేమసారం తిరుపతి డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ ఎరుకల కులస్తుల ప్రత్యేక అభివృద్ధికి ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ట్యాంక్ బండ్పై ఏకలవ్య విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి జిల్లాలో ఏకలవ్య గురుకుల పాఠశాల స్థాపించి ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఆలోచన చేయడం లేదు, ఎరుకల కులస్తుల స్థితిగతుల గురించి కూడా మాట్లాడడం లేదు, వారి అభివృద్ధిని కూడా ఆలోచించడం లేదు. ఏదైతే గ్రామీణ ప్రాంతంలో మరియు పట్టణ ప్రాంతంలో కేవలం పందులు మేపుకొని జీవిస్తున్న ఎరుకల ప్రజల కోసము ఆరోగ్యము ఉండాలని పరిశుభ్రత పేరిట పందులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చంపివేయడం జరిగింది. వారికి ఇంతవరకు నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. ఏకలవ్య జయంతి సందర్భంగా మేము ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ప్రత్యేక ప్యాకేజీ కింద ఎరుకల కులస్తులకు చాలా బాధాకరం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏకలవ్య జయంతిని తొలి ఏకాదశి ముందుగా వారం రోజుల పాటు జరుగుతాయి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము ఎరుకల కులస్తులు గుర్తించి ఏకలవ్య జయంతిని ప్రభుత్వమే జరపాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే హైదరాబాద్ కేంద్రంగా ఉంటున్న మహానుభావుల విగ్రహాలు అందరూ ట్యాంక్ బండ్ పైన పెట్టడం జరిగింది. ఏకలవ్య విగ్రహాన్ని కూడా ట్యాంక్ బండ్ పైన పెట్టాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి త్వరలోనే పెద్ద ఎత్తున ఏకలవ్య కార్పొరేషన్ పైన మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మా జన్మ హక్కు, మా జాతి కోసం ఏదైతే మేము ఓట్లేసాం కాబట్టి మేము అడుగుతున్నామో దయచేసి ఇప్పటికైనా స్పందించి మాకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టయితే మేము ప్రభుత్వాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాము. మరియు మా జాతి ప్రజలందరూ విచ్ఛిన్నమై ఎక్కడికక్కడ. నారాయణపేట జిల్లా ఉట్కూరులో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ నాయకుల అరెస్టులను ఖండిస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. సందర్భంగా పేపర్ లీక్ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాజ్యాంగం రక్షించబడుతుందని చెప్పి తెలియజేస్తూ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఈరోజు నీట్ పరీక్ష వల్ల అనేక రాష్ట్రాల్లో నీట్ లీక్ అవ్వడం వల్ల ఎంతో మంది విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు అంధకారంలో పెరిగింది. కాబట్టి తక్షణమే విద్యాశాఖ మంత్రితో పాటు దేశ ప్రధాని కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలానికి తప్పకుండా రాహుల్ గాంధీ యువ నాయకుడు దేశ ప్రధాని అయితేనే దేశం సుభిక్షంగా ఉంటుంది, రాజ్యాంగం రక్షించబడుతుందని చెప్పి తెలియజేస్తూ దేశంలో మనంతా విద్యార్థి యొక్క తల్లిదండ్రులు నిరాశగా ఆ విద్యార్థులపై జరిగినటువంటి కేసులను ఎత్తివేయాలి. ఇంకో విషయం పేపర్ ఎవరైతే లీక్ చేసినట్టు ప్రస్తుతంగా ఉన్న మన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని వెంటనే రాజీనామా చేయించాలి.
ఎన్ఎస్యుఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మెదక్ జిల్లా నర్సాపూర్లో విద్యాసంస్థల బంద్ నిర్వహించారు. సందర్భంగా ఎన్ఎస్యుఐ నాయకులు హర్షవర్ధన్ మాట్లాడుతూ నీట్ పేపర్ లీక్ ఘటన లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసిందన్నారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ ఎగ్జామ్ అయితే ఎగ్జామ్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, ప్రతి ఇయర్ 2024 నుంచి చూసుకుంటే 24లో కానీ 25లో కానీ 26 ఇయర్లో కానీ పేపర్ లీకేజ్ చేస్తారు. అంటే మీకు ఎంట్రన్స్ అయితే ఏదో ఎగ్జామ్ పెడతారో అది ముందే లీక్ అయిపోతుంది. ఆ లీక్ అయిపోవడం మేము మన మెరిట్ స్టూడెంట్స్ కానీ ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాస్తే మీకు ఇబ్బందులు అవుతుందన్నమాట. దాని మీదనే ఢిల్లీలో జంతర్ మంతర్లా గత 15 రోజులుగా 20 రోజులుగా ధర్నా కార్యక్రమాలు చేసుకుంటూ నిరసన కార్యక్రమాలు చేసుకుంటూ శాంతియుతంగా నిరసన కార్యాలు జరుపుతుంటే విద్యార్థులను ఇష్టం వచ్చినట్టు పోలీసులు కొడుతున్నారు. దానికోసం మనం తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొన్న మహిళా ఉద్యమకారులను గుర్తించి ఆదుకోవాలని తెలంగాణ మహిళా జేఏసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో చైర్పర్సన్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కేకే కమిటీలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తెలంగాణ జేఏసీ ఏర్పాటైనప్పుడు కోదండరాం సార్ నాయకత్వంలో మేమంతా కలిసి రాష్ట్ర సాధన కోసం అనేక పోరాటాలలో సకల జనుల సమ్మెక నుంచి మొదలు పెడితే రాష్ట్రం సాధించే వరకు మేమంతా భాగస్వామ్యమై పనిచేసినాం. కానీ పోయిన ప్రభుత్వం కానీ గడిచిపోయిన కేసీఆర్ గారు కూడా గుర్తించకపోవడం నిజంగా దురదృష్టకరం. ఈరోజు తెలంగాణలో నారీ శక్తి అంటే చాలా పెద్ద ఎత్తున త్యాగానికి మరి వారి యొక్క కృషికి గొప్ప నిదర్శనంగా అక్కా చెల్లెళ్ళు పోరాటం చేశారు. ఒకవైపు అన్నలు పోరాటంలో ఉన్నా కూడా న్యాయం జరగలేదనేది ఇక్కడ మేము ప్రెస్ మీట్ పెడితేనే తెలుస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి కేకే కమిటీ పారదర్శకంగా మహిళా ఉద్యమకారులను కూడా గుర్తించాలి. ఆనాడు 2009 నుంచి మొదలు పెడితే రాష్ట్రం సాధించి అదేవిధంగా సాధించిన రాష్ట్రంలో కూడా మహిళల హక్కుల మరి నిజమైన పారదర్శకంగా నిజమైన ఉద్యమకారులు త్యాగం చేసి మరి 6-7 సంవత్సరాలుగా మరి కఠినంగా వారెంటనే ఉదయం నుంచి రాత్రి దాకా రాత్రి నుంచి తీసి మరి ఒకవేళ కేసులు లేనటువంటి మాలాంటి వాళ్ళం కూడా చాలా మంది ఉన్నాం. కేసులు ఉంటేనే కాదు, కేసులు లేకున్నా మేము త్యాగం చేసినాం. కాబట్టి తెలంగాణ ఆత్మగౌరవంగా మాకు గౌరవార్థంగా మమ్మల్ని గుర్తించాలని చెప్పేసి ఈరోజు మేము విజ్ఞప్తి. తెలంగాణలో ప్రజారోగ్య పరిస్థితులు ఆందోళనగా ఉన్నాయని మాజీ ప్రజారోగ్య సంచాలకులు జనసేన రాష్ట్ర నాయకులు డాక్టర్ గడల శ్రీనివాస్ అన్నారు. కోవిడ్తో పాటు డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ పరీక్షలు, ర్యాపిడ్ టెస్టులు, ఆర్టీపీసీఆర్ పరీక్షలు పెంచడంతో పాటు పారదర్శకంగా హెల్త్ బులెటిన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెయింటైన్ చేస్తుంది. దాని ద్వారా ప్రభుత్వం మనకి రిపోర్ట్ చేసిన కేసులు 1408 కేసులు. అదే 2024లో మనం చూసుకుంటే 2094 కేసులు మనం రిపోర్ట్ చూడడం జరిగింది. అదే ఈ సంవత్సరం 2026 అప్ టు 20th జూలై వరకు మనం చూసుకుంటే కేవలం 43 కేసులు మాత్రమే ఈరోజు నమోదవడం చూస్తున్నాం. అంటే ఈ 6 నెలల్లో మనకి కేవలం 43 కేసులు నమోదవటం. అదే లాస్ట్ ఇయర్ వచ్చేసి సుమారు 1400 పైగా కేసులు నమోదవటం. అంతకుముందు క్రితం సంవత్సరం 2023లో వచ్చేసేసి మనకి సుమారు 2000 పైగా కేసులు రిపోర్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఏదైతుందో గత వారం 10 రోజుల్లోనే సుమారు 30 పైగా కేసులు కానివ్వండి, చికెన్ గున్యా కానివ్వండి, ఇతర వాటర్ బోర్న్ ఏదైతే నీటి ద్వారా కలుస్తున్నాయో వచ్చేది కానీ ఇవన్నీ పెద్ద ఎత్తున రాబోతున్నాయి అని చెప్పేసి మాకున్న సమాచారం ప్రకారం, నాకున్న అనుభవం ప్రకారం నేను ఈరోజు మీకు క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే సీజనల్ డిసీజ్ స్టార్ట్ అయ్యే ముందు లైన్ డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో వైద్య ఆరోగ్య శాఖతో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఈ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా లైన్ డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో వీటిని ఒక సమన్వయ సమావేశాన్ని చీఫ్ సెక్రటరీ లెవెల్లో కానివ్వండి, లేకపోతే జిల్లా స్థాయిలో అయితే కలెక్టర్ లెవెల్లో కానివ్వండి, వీటిని రెగ్యులర్ గా మనం ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి. అలాంటివి ఎక్కడ న్యూస్ మనం ఇలాంటి సమన్వయ సమావేశాలు జరుగుతున్నాయి. మీ యాక్షన్ ప్లాన్ ఏంటి వీటికి సంబంధించి? తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ దగ్గర, ప్రజారోగ్య సంచాలకుల దగ్గర, వాళ్ళ కార్యాలయంలో ఉన్న యాక్షన్ ప్లాన్ ఏంటి? సో మీరు ఎలా సంసిద్ధులయ్యారు? ఎలా మీరు ఈ రోజు సీజనల్ డిసీజ్ ఎదుర్కోబోతున్నారు? పక్క రాష్ట్రం మన పొరుగు రాష్ట్రంలో ఇంత శ్రద్ధ తీసుకుంటున్నారు, పరీక్షలు చేస్తున్నారు, ఫలితాలు ఎప్పటికప్పుడు ఇస్తున్నారు. మీరు ఏ రోజున హెల్త్ బుటెల్ కానీ, హెల్త్ అడ్వైజరీ కానీ ఏ రోజున ఇచ్చారా? గత 2 నెలల్లో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరైనా చెప్తున్నారా?
ప్రజలకి మీరు ఒక మానసిక ధైర్యాన్ని స్థైర్యాన్ని మీరు కలిగిస్తున్నారా? వైద్య ఆరోగ్య శాఖ చేయాల్సిన బేసిక్ బాధ్యత కదా ఇది. ప్రజారోగ్య సంచాలకులుగా ఉన్నప్పుడు, అధికార యంత్రాంగం ఉన్నప్పుడు మీరు చేయాల్సిన బేసిక్ బాధ్యత కదా. జిల్లాలో ఉన్న DMHOs కి, కలెక్టర్స్ కి ఈ రోజు ప్రభుత్వం కానివ్వండి. తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు మద్దతుగా దిల్సుఖ్ నగర్లో నిరసన చేపట్టిన నిరుద్యోగ విద్యార్థి నాయకులను సరూర్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ వసతి గృహాల అభివృద్ధికి కృషి చేస్తానన్న మంత్రి కొండా సురేఖ. ఆలేరు నియోజకవర్గంలో అసంపూర్తి రోడ్లను వెంటనే పూర్తి చేయాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రజలు వెదురు వంటి సహజ సిద్ధ ఉత్పత్తులను వినియోగించాలన్న మంత్రి కొండా సురేఖ. సోలేపేట విద్యుత్ సబ్స్టేషన్ను సందర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. పటాన్ చెరువులో సర్పై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రచార రథాలను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. BCN న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.